సభ్యులు నందమూరి బాలకృష్ణ ఇటు రాజకీయంగా అలానే సినిమా రంగంలో కూడా ఇవాళ హాట్ టాపిక్గా మారారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అట్లనే తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నారు. బాలకృష్ణ పైన తీవ్ర విమర్శలు చేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని హననాన్ని చేసే విధంగా కావచ్చు, లేకపోతే నిన్న ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ పైన వారు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న జూపూడి ప్రభాకర్ మాట్లాడితే ఆ తర్వాత ఇవాళ మనం చూస్తే అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని, ఇలా ఒకరేంటి చెప్పుకుంటూ పోతే ఇటు చిత్తూరు దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు చాలామంది నాయకులు బాలకృష్ణ పైన విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. సో ముఖ్యంగా వీరు చేస్తున్నటువంటి విమర్శల్లో కూడా నిన్న బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం పైన ఎవరు గట్టిగా మాట్లాడారు ఆ రోజుల్లో అవమానం చేశారు అనేటువంటి విషయం పైన బాలకృష్ణ ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో. దీనిపైన అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి బాలకృష్ణ కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీ నాయకులు తమ అధినేత జగన్ పైన చేసినటువంటి కామెంట్స్ విషయానికంటే ఎక్కువగా చిరంజీవి పైన బాలకృష్ణ విమర్శలు చేశారు. లేకపోతే చిరంజీవిని అక్కడ పొగిడేతలకే ఆయన తట్టుకోలేక ఇలా మాట్లాడారు, లేకపోతే చిరంజీవి సంబంధించినటువంటి విషయంలోనే బాలకృష్ణ ఇలా రియాక్ట్ అయ్యారు అని చెప్పి చిరంజీవికి బాలకృష్ణకి లేదా చిరంజీవి అభిమానించేటువంటి వారికి బాలయ్యను అభిమానించేటువంటి వారికి మధ్య అంతరం పెంచేలాగా లేకపోతే ఏదో జరుగుతోందనేలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిజంగా బాలకృష్ణ మాట్లాడినటువంటి అంశాలపైన, అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి తీరుపైన, అసెంబ్లీలో ఆయన రియాక్ట్ అయినటువంటి విధానం పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభలో ఎలా మాట్లాడాలి, సభలో ఎలా వ్యవహరించాలనే దానిపైన ఎవరికైనా ఒకే రకమైనటువంటి విధి విధానాలు అనేవి ఉంటాయి. సో ఆ విషయంలో బాలకృష్ణ అయినా ఇంకెవరు మాట్లాడినా ఖచ్చితంగా దానిపైన రైట్ ఉంటే రైటు, తప్పు ఉంటే తప్పు అని చెప్పి అందరూ కూడా చెప్తారు. సో ఇదే విషయంలో బాలకృష్ణ విషయం పైన అటు తెలుగుదేశం పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, ఇంకో పార్టీ అయినా ఒక సభ్యుడు మాట్లాడినటువంటి అంశం పైన లేదా వారు మాట్లాడినటువంటి విషయం పైన ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే మరొకటి ఉన్నా రియాక్ట్ అయ్యే అవకాశం, హక్కు ఉంటుంది. కానీ బాలకృష్ణ విషయంలో వైసీపీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని చూస్తే అది ఖచ్చితంగా చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా ఈ వ్యవహారం చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం చిరంజీవి పేరిట ఒక లేఖ రిలీజ్ చేశారు చిరంజీవి అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా మీడియాకి రావడం, అందులో ఆయన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తాను వెళ్ళి కలవడం, తర్వాత సినీ రంగ ప్రముఖులను తీసుకొని వెళ్ళి కలవడం, వీటిలో జరిగినటువంటి విషయాలపైన చిరంజీవి దాంట్లో ప్రస్తావించినటువంటి అంశాలు, తన గురించి వ్యంగ్యంగా మాట్లాడడాన్ని నేను మీడియాలో చూశాను తన గురించి అనేటువంటి విషయంతో చిరంజీవి ప్రస్తావిస్తూ, సో నన్ను సాధారణంగానే ఆహ్వానించారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలపైన, ముఖ్యంగా ఏదైతే టికెట్ రేట్స్ పైన మాట్లాడడం వల్లే అనేక సినిమాలకు రేట్లు పెంచారు, లేదా మిగిలినటువంటి వారికి కూడా లబ్ధి చేకూరింది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సో తన పేరు వచ్చింది కాబట్టి తన వైపు నుంచి వివరణ అనేది, సో దానిపైన సహజంగానే సరే చిరంజీవి అభిమానులు లేకపోతే బాలకృష్ణ అభిమానులు, సినిమా రంగానికి సంబంధించిన అభిమానులు ఉంటారు, లేదా రాజకీయపరమైన అభిమానులు ఉంటారు, ఎవరికి వారుగా రియాక్ట్ అవుతున్నారు. కానీ వైసీపీ మాత్రం చాలా తీవ్రంగా చిరంజీవి అంశం పైన ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అసలు ఆ బాలకృష్ణ ఆయన నిన్న ఏం మాట్లాడారు, అసలు ఏ సందర్భంలో మాట్లాడారు అనేది ఒకసారి ఫస్ట్ చూద్దాం, తర్వాత వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చూద్దాం. ముందుగా అసలు బాలయ్య ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు
ఇన్విటేషన్ వచ్చింది లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడో అది వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. ఐ వాంట్ క్లారిఫై దిస్. వెరీ గుడ్. రైట్, ఇది సో ఆ రోజు జరిగిన దానిపైన తనకున్నటువంటి విషయం పైన క్లారిఫై చేస్తున్నానని చెప్పి బాలకృష్ణ మాట్లాడుతూనే ఎవరు అడిగారు గట్టిగా, అప్పట్లో గట్టిగా అడిగినటువంటి విషయం కాదు అనేది ఆయన చెప్పారు. ఇంకోవైపు ప్రధానంగా అవమానించారు అనేటువంటి అంశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారిని ఇబ్బంది పెట్టారు, అవమానించారు అనేటువంటిది బాలకృష్ణ మాట్లాడింది. గతంలో ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినారు. సో సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులను పిలిచి అవమానించారు అనేటువంటి విషయం పైన. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి మాట్లాడేటువంటి వీడియోని రిలీజ్ చేయడం, ఆ వీడియోలో చిరంజీవి ఆయనకు విన్నవిస్తున్నటువంటి విధానం, వీటన్నిటిపైన చూసారా ఈ రకంగా అడిగించుకున్నారు, ఈ రకంగా వ్యవహరించారు అనే దానిపైన జగన్మోహన్ రెడ్డి తీరుపైన ఇంత అహంకారంతో వ్యవహరించారని తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేసే ఆ రోజుల్లో. సో ఆ విషయం పైనే అవమానించారు సినిమా రంగానికి సంబంధించి అనే విషయంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇప్పట్లో అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి నేతలు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారు. సో అదే రకమైనటువంటి అంశాన్ని బాలకృష్ణ కూడా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి వారి విషయంలో ఖచ్చితంగా గౌరవం అనేది ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సో ఇన్విటేషన్ల అంశంలో తన పేరు కూడా 9వ పేరుగా ముద్రించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. సో ఇది జరిగినటువంటి విషయం. అంటే కేవలం గతంలో ఉన్న అంశాలతో పాటుగా ఇప్పుడు ఏమైనా జరిగితే వాటిని కూడా మాట్లాడారు. అయితే సభలో ఉన్నప్పుడు లేదా సభ సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పుడు సో అక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే అంశం పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక విధానాలు అనేటివి ఉంటాయి. ఆయన కూడా సీనియర్ శాసనసభ్యులు, వరుసగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నటువంటి వారు బాలకృష్ణ. సో అయితే బాలకృష్ణ మాట్లాడిన తర్వాత చిరంజీవి సాయంత్రం మాట్లాడారు. ఆయన మాట్లాడడం మీన్స్ అంటే ఆయన ఒక ప్రకటన ఆయన పేరు మీద రిలీజ్ అయింది. సో అంతకు ముందే వైసీపీ సంబంధించినటువంటి వారు కూడా మాట్లాడారు. ఇవాళ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వరుసగా ప్రెస్ మీట్లు వైసీపీ పార్టీ సంబంధించినటువంటి వారంతా ఈరోజు ఎక్కడ చూసినా ఈ విషయం పైనే మాట్లాడుతున్నారు. సహజంగా అసెంబ్లీ జరిగేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన లేకపోతే ప్రభుత్వం దీనిపైన డిస్కస్ చేయలేదు, లేదా ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తూ ఇలాంటి విషయాలను వదిలేశారు లేదా పట్టించుకోలేదు అనేది మాట్లాడుతుంటారు. కానీ వాటికంటే కూడా ఈ విషయానికే ప్రాధాన్యత